ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 11.34% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఇక పటాన్చెరు నియోజకవర్గంలో 6.23 ఓటింగ్ శాతం నమోదైంది. ఇక ఆందోళ్ నియోజకవర్గంలో 14.03%, నారాయణఖేడ్ నియోజకవర్గంలో 10.35%, జహీరాబాద్లో 9.99% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. జిల్లాలో ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళి అయితే కొద్దిగా ఉదయం పూట కాబట్టి, శీతాకాలం కాబట్టి కొంత మందకొడిగా సాగింది అనుకోవచ్చు. ముఖ్యంగా మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 11.34%, పటాన్చెరు నియోజకవర్గంలో 9 గంటల వరకు 6.23%, ఆందోళ్ నియోజకవర్గంలో 9 గంటల వరకు 14.3%, నారాయణఖేడ్లో 10.35%, జహీరాబాద్ లో 9.99%. అదేవిధంగా మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ లో 9 గంటల వరకు 9.99%, నర్సాపూర్ నియోజకవర్గంలో 9.1%, అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి దుబ్బాకలో 10.6%, సిద్దిపేట నియోజకవర్గంలో 11.5%, గజ్వేల నియోజకవర్గంలో 11.3%, అదేవిధంగా హుస్నాబాద్ లో 12.67% ఈ విధంగా నమోదయ్యాయి. అయితే కొంత మందకొడిగా సాగిందని చెప్పుకోవచ్చు. ఉదయం శీతాకాలం కావడంతో కొంత జనాలు కూడా రాలేదు. మొత్తానికి ఇప్పుడిప్పుడే ఓటర్ల సంఖ్య పెరుగుతా ఉన్నది, కొంత బారులు తిరుగుతున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. మరికొద్ది సేపట్లో మనం సిద్దిపేట భారత్ నగర్ లోని 114 పోలింగ్ బూత్ లో ఉన్నాము. ఇక్కడికి మరికొద్ది సేపట్లో మంత్రి హరీష్ రావు ఇచ్చేసి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. అందరూ కార్యకర్తలు కూడా ఇప్పటికే విచ్చేశారు. పటిష్ట బందోబస్తు కోసం పోలీసులు అయితే వాళ్ళందరినీ కూడా చేరుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప పోలింగ్ సరళి అయితే అంత ప్రశాంతంగా సాగుతున్నది. చాలా చక్కగా సాగుతున్నది. పోలింగ్ కేంద్రాల్లో కూడా మౌలిక సదుపాయాలైనటువంటి నీళ్లు, తర్వాత ఫస్ట్ ఎయిడ్ స్టేషన్, తర్వాత అదేవిధంగా ఓటర్లకు సంబంధించి స్లిప్పులు ఒకవేళ లేనట్లయితే వాళ్ళకి ఆ అంగన్వాడీ టీచర్లు అవి స్లిప్పులు అందిస్తా ఉన్నారు. ఈ విధంగా ప్రతి పోలింగ్ స్టేషన్ లో వాళ్ళకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా డిజేబుల్స్ పర్సన్ కోసం, వికలాంగుల కోసం వాళ్ళకు సపరేట్ గా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కోసం 80 సంవత్సరాల పైబడిన వారికి కూడా ఒక సపరేట్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఈ రోజు 5 గంటల వరకు కొంత పోయినసారి కంటే తగ్గుతుందా, లేకపోతే అది 3 గంటల వరకు అయితే మనం చెప్పొచ్చు. మొత్తానికి ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ 10%, 10.5% నమోదైనట్టుగా మనకు పూర్తి లెక్కల ప్రకారం అయితే తెలుస్తా ఉంది. ఈ మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఈ మరికొద్ది సేపట్లో, అంటే ఇప్పటికిప్పుడే కొంత ఎక్కువ మొత్తంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు, వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అదే విధంగా పట్టణాల ప్రాంతంలో ఉన్నటువంటి వారు, తర్వాత వివిధ రకాల పనులకు వెళ్ళినటువంటి వాళ్ళు, కొంత గ్రామీణ వాతావరణం అయితే, గ్రామీణ ప్రాంతం అయితే నారాయణ నియోజకవర్గంలో వాళ్ళు చెరుకుకు సంబంధించిన పనికి వెళ్తారు కాబట్టి ఉదయమే వాళ్ళు 7 to 9 లోపలనే ఎక్కువ మొత్తం అంటే 14.5% అక్కడ నమోదైంది. ఎక్కడైతే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, కొంత అర్బనైజ్డ్ ఓటర్స్ ఉన్నారో అక్కడ పోలింగ్ శాతం చాలా తక్కువైంది. పటాన్చెరులో 6% మాత్రమే. అంటే ఈ విధంగా చూసుకుంటే మనం పనులకు వెళ్లే